మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. చాలా సంతోషం. మీ పత్రిక విజయానికి కారణం ఇప్పుడే తెలిసింది సార్. మీకు వర్కర్స్ కి ఉన్న అనుబంధమేనని. యజమాని పని వాళ్ళని విడదీసి మాట్లాడద్దు. ఇక్కడున్న వీళ్ళందరినీ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. మా తిలక్ అప్పుడప్పుడు చెప్తున్నట్టు సమానత్వంలో ఎవరిష్టంత ఎత్తుకెదిగిన కుటుంబం ఈ కుటుంబం. అవును, మన తిలక్ ఎక్కడా? ఈ రోజు లీవ్ దొరికిందన్న సంతోషంతో జూకి వెళ్ళారు. జూకి నేను ఎందుకు వెళ్తాను? వాటిని రోజు ఇక్కడ చూస్తున్నాను కదా. అదే నన్న జూలాజికల్ పార్క్ దగ్గర ఒక చిన్న పనుండి వెళ్ళాను. సరే సరే రండి, వెళ్ళి భోంచేద్దాం. ఆయన నీ కంటికి జంతువులా అలాగే ఉన్నావు. ఉంటాను ఉండు, నీ సంగతి చెప్తాను. చెప్తావు. అవును, ఆ పిల్ల నిన్నెందుకలా ఇరికించింది? అదో పెద్ద గొడవలే. గొడవ? ఇతరుల గొడవలు నాకొద్దు బాబు. గొడవ నీ గురించే కదా. నా గురించా? ఏం గొడవ? ఇతరుల గొడవలు నాకెందుకులే. నా గొడవ నీ గొడవ, నీ గొడవ నా గొడవ, మన ఇద్దరిది ఒకటే గొడవ. మనసులో పెట్టుకోకుండా చెప్పు బాబు. అరే జరిగిందేగా చెబుతావు, ఏదో కొత్తగా ఊహించి చెప్పాలన్నట్టు పైకి కిందకి చూస్తావేంటి? చెప్పవయ్యా. అయ్యో బిగు చేయకుండా చెప్పవయ్యా. ఎవరైనా గమనిస్తున్నారేమోనని. ఏంటి గమనిస్తున్నారా? మొత్తానికి ఏదో ఇరికించేలా ఉన్నావు. చెప్పు చెప్పు చెప్పు. అదేంటంటే ఆ పిల్లకి నీ మీద ఓ ఇది. ఏది? ఐశ్వర్యరాయ్కి అభిషేక్ బచ్చన్ అంటే అదో ఇది కదా, అందుకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అలాంటిదే ఇది. టుముకు డుమాకు జంకు జమాకు. ఎంతసేపు బాగానే కదా మాట్లాడుతున్నావు. స్ట్రైట్ గా ఏదైనా చెబితే నాకు అర్థం కాదు. ఇదొకట చెప్పవయ్యా. థ్యాంక్ యూ. ఏంటి అటు ఇటు చూస్తోంది? ఏదో చెప్పాలనుకుంటోంది. అర్థమైంది, చెప్పాడు. ఏంటి మళ్ళీ చూస్తోంది? జనం ఉన్నారని భయపడుతోందా? ఏంటి అటు వెళ్ళిపోతుంది? ఏంటి ఆ తిక్కలోడు అలా చూస్తున్నాడు? ఓ అదే, నేను చెప్పినా నువ్వు నమ్మవు. ఏంటి? ఆ అనకొండకి ఎక్కించు నీ మీద ఓ ఇదంట. నేను ముందే చెప్పానుగా నువ్వు నమ్మవని. వాడే చెప్పాడా? నువ్వు లేకపోతే వాడు బతకలేడంట. సిగ్గులేదు నీకు? ఈ విషయం నాతో చెప్తున్నావే. అనుకుండా ఒక నిమిషం రా. నేనా? అవును రా. ఇది చెప్పడానికి ఇంత సిగ్గా? థ్యాంక్ యూ తిలక్. అయ్యో చెవులు పట్టేస్తున్నాయి. ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి పెట్టింది. సూపర్ ప్లేస్. ఆడపిల్ల కొట్టిన రక్తం వస్తుంది. ఏమ్మా? ఏరా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా లేదా? చూసుకున్నాను. కళ్ళు లేని కబోతి కూడా నేను లవ్ చేయదు. నేను నీకు జోడినా? ఎంత కువ్వురా నీకు? ఇది నోటితో చెప్పొచ్చు కదా, ముక్కు పగలగొట్టాలా? ఏంటి ముక్కు పగలగొట్టిందా? ఇట్స్ టూ మచ్. యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇతను నా డార్లింగ్. నా డార్లింగ్ నేను కొడతాను, తిడతాను, చంపుతాను, ఏమైనా చేస్తాను. అది అడగడానికి నువ్వెవరు? ఏమైనా ఒక ఆఫీస్ స్టాఫ్. స్టాప్. నీ డ్రామాకి పెట్టే ఇక పులిస్ స్టాప్. తెలిసిపోయింది. నీ ఇద్దరు ఆడుకోవడానికి నేనే దొరికానా? నా పాటికి నేను ఏదో తింటూ ఉంటే పొలంలోకి తీసుకెళ్లి కొట్టేలా చేసావే. బాగుంది తిలక్, నీ వర్క్ చాలా బాగుంది. ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఎవరెస్ట్ తిలక్ గారా? అన్నయ్య మీకు ఫోన్. ఒక నిమిషం. హలో సార్, విజయవాడకు వెళ్లే రూట్ లో ప్రిన్స్ అనే హోటల్ ఉంది కదండి? అవును, మినిస్టర్ సింహాచలం గారి హోటల్ కదా? అవును సార్, రోజు రాత్రి 11 గంటల తర్వాత అక్కడ అసభ్యకరమైన డాన్సులు జరుగుతున్నాయి సార్. డబ్బు గల వారి పిల్లలు అమ్మాయిలు తీసుకొచ్చి బీర్లు తాగించి మత్తులో ఉండగా చండాలంగా ఫోటోలు తీస్తున్నారు సార్. వాళ్ళ వల్ల చిక్కుకున్న ఒక అమాయకురాలు ఈ మధ్య సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. చనిపోయిందా? మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా? అది రిస్క్ సార్. మీ పేరు? అయ్యయ్యో, నా పేరు వాళ్ళకి తెలిసిందంటే నా ప్రాణాలకే ప్రమాదం సార్. ఉంటాను సార్. ఆ సెంచరీల షూరు మీ తలపులలో ఉన్నవాడు మన మేలేసారు. 600 కానీ ఎవడట్టమైన రాని మన తెలుగు వారి మనసులలో చూరగొన్న ప్యారు. మెరిసా ప్రతిసారి మేఘంలో మెరుపులా, ఉరిగా భూమికిలా పరబండ చినుకులా. చెప్పిందే చెయ్యరా, చేసేదే చెప్పనా, చెప్పిందే చెయ్యనా, చేసేదే చెప్పనా. ఎల్లప్పుడు మీ గుండె
గుండెల్లో కొలువయ్యే ఉండదా ఆకు పాకు తమల పాకు డాము డోము డయ్యా గుంతలక్కడి సోకు ముట్టడి కుసే కొడిని కొయ్యా ఆకు పాకు తమల పాకు డాము డోము డయ్యా గుంతలక్కడి సోకు ముట్టడి కుసే కొడిని కొయ్యా నూరు 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 ఆ సెంచరీల షూరు మీ తలపులలో ఉన్నవాడు మన మేలే సారు 600 కానీ ఎవడట్టమైన రాని మన తెలుగు వారి మనసులలో చూరకున్న ప్యారు కొట్టి పందంలో నెక్కుతా కొంచెం ప్రేమిస్తే ఎంతైనా నెక్కుతా కొట్టి పందంలో నెక్కుతా కొంచెం ప్రేమిస్తే ఎంతైనా తగ్గుతా మనసున రగిలిన తమనే తరగదు గతమే మరువను ఏనాడు సొంత కాళ్ళపై నిలిచే వేళలో దూకే సింహంలా పోరాడు కలిసి వచ్చే కాలం అది లేదు కదా దూరం ఊకునుకు పాటు మానుకొని మేలుకుంటే లాభం కలిసి వచ్చే కాలం అది లేదు కదా దూరం ఊకునుకు పాటు మానుకొని మేలుకుంటే లాభం ఆకు పాకు తమల పాకు డాము డోము డయ్యా గుంతలక్కడి సోకు ముట్టడి కుసే కొడిని కొయ్యా ఆకు పాకు తమల పాకు డాము డోము డయ్యా గుంతలక్కడి సోకు ముట్టడి కుసే కొడిని కొయ్యా మనసు పడితే అది సాధించి చూపుతా మమతే పండించే ప్రేమే పంచుతా మనసు పడితే అది సాధించి చూపుతా మమతే పండించే ప్రేమే పంచుతా గెలుపే మనకొక మలుపే తెలుసుకో గమ్యం చేరగా తలుపే తెరుచుకో నడిచే దారిలో ముళ్ళే తెంచుకో ముగిసే పయనమే పూలుగా మలుచుకో 3 దిక్కుల నీరు అయముడికి నువ్వు తేలు ఆ విజయం నీ దరిలో ఖచ్చితంగా పాలు 3 దిక్కుల నీరు అయముడికి నువ్వు తేలు ఆ విజయం నీ దరిలో ఖచ్చితంగా పాలు ఆకు పాకు తమల పాకు డాము డోము డయ్యా గుంతలక్కడి సోకు ముట్టడి కుసే కొడిని కొయ్యా బాగా ఎక్కుతున్న పో మావా ఏరోప్లేన్ ఎగురుతుందో మీద అది అగిరిపోయే మెరుపు దిగే కింద నా బొట్టే వేస్తా తలుపులకే మావా వచ్చి అల్లుకుంటే ముచ్చమటలే రావా 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 దండనక సరుకు నంచుకోరా సీకు ఏ బాబవి నువ్వు అమ్మని నేను ఇద్దరం ఒకటవని అల్లెల మాసం ముద్దుల మేళం నిద్ర కరువని బాగా ఎక్కుతున్న పో మావా నూరు ఆ సెంచరీల షూరు మీ తలుపులలో ఉన్నవాడు మన మేలే సారు 600 కానీ ఎవడట్టమైన రాని మన తెలుగు వారి మనసులలో చూరకున్న ప్యారు అందరికీ నమస్కారం. ఒక స్టేట్ లో పోలీస్ స్టేషన్లు ఎక్కువ అవడం మంచి విషయం కాదు. ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండడం లేదని ప్రజలు అనుకోవడం వల్లే ఇలాంటి లేడీ పోలీస్ స్టేషన్స్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అవసరమైతే ఆడవాళ్లు పోలీస్ స్టేషన్లకి ధైర్యంగా వస్తున్నారు. అక్కడున్న అధికారులు కూడా వాళ్ళని ఎంతో చక్కగా ట్రీట్ చేస్తున్నారు. మీ అందరినీ ఎక్కువసేపు నిల్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ స్టేషన్ ఓపెనింగ్ రోజున మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. వస్తాను. థ్యాంక్ యూ. కేశవ ఆవిడ మహా డేంజరస్. చప్పట్లు కొట్టు, ఆపకుండా కొట్టు. నేను జీతం తీసుకున్నది పని చేయడానికి, చప్పట్లు కొట్టడానికి కాదు. చూసుకోకుండా నిన్నే చూసుకోదు.
తర్వాత నేను ఒంటరిగా పిలిచి దోషిస్తుంది. మేడం, ఎలక్షన్ కమిషనర్ మీరు కలుసుకోవడం వల్ల ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తున్నారే. ఓ పబ్లిక్ ఫంక్షన్ లో కలుసుకున్నాను, కానీ ఎక్కువసేపు మేడం, హెల్త్ మినిస్టర్ మీటింగ్ లో నో పాలిటిక్స్ ప్లీజ్. మేడం వన్ క్వశ్చన్ బట్ నో పాలిటిక్స్. మీ స్పీచ్ ఎక్సలెంట్ మేడం. మీరు ఒక లేడీ అయ్యుండి సిటీ కమిషనర్ లెవెల్కి ఎదగడం చాలా గొప్ప విషయం. ఈ రేంజ్కి రావడానికి మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు. వాటి గురించి చెప్పారంటే నాలాగే ఏదైనా సాధించాలనుకునే అమ్మాయిలకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ రా, కార్ ఎక్కువ మాట్లాడు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లే ముందు టేప్ రికార్డర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చూడు మేఘనా, ఇలాంటి విఐపీని ఎలా ఇంటర్వ్యూ చేయాలో తిలక్ని అడిగి తెలుసుకో. అర్థమైందా? నువ్వేంట్రా దీపస్తంభంలో నుంచున్నావు? చెప్పుండొచ్చు కదా. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నాన్న ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో చూద్దామనా? ఇది ఆఫీస్ గొడవ, ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి చదువుకో, నీ విషయం తర్వాత.